పుట్టుకతో వచ్చే సంక్లిష్టమైన లోపాలు, ప్రమాదాలు, కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారులకు ఆధునాతన ఫేషియల్, మైక్రోవాస్కులర్ ప్లాస్టిక్ సర్జరీలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ రీకన్స్ట్రక్టివ్ కేర్ విభాగం ద్వారా పుట్టుకతో వచ్చే ముఖ లోపాలు, చీలిన పెదవి, అంగిలి, తీవ్రమైన గాయాలు, కాలిన గాయాలు, క్రానియోఫేషియల్ సమస్యలకు అత్యాధునిక మైక్రోవాస్కులర్ ప్లాస్టిక్ సర్జరీలు అందిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక మైక్రో సర్జికల్ సాంకేతికతతో పాటు వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో వ్యక్తిగతీకరించిన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మామూలుగా మనకి అక్కడ రక్తం కొట్టాలి, రక్తం బ్లడ్ వెజల్స్ ఎంత ఉంటాయి, 2 to 3 millimeters 4-5 millimeters డయామీటర్ కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్దగా ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో 1.5 year కిడ్లో ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ దీనికంటే 5 to 6 times చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడు నేను 5 millimeters అంటే నాకు 1 to 2 millimeters డయామీటర్ ఉంటుంది అనమాట వెజల్స్కి. సో అంత చిన్న వెజల్స్ని మనము అది కూడా ఎండ్ టు ఎండ్గా సైడ్కి జాయిన్ చేయాలి. సో అదొక ఛాలెంజ్ ఉండేది. సో ఆ విధంగా మనము ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకి ఎప్పుడు డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకంటే చిన్నపిల్లలు ప్లస్ మామూలుగా పెద్దవాళ్ళలో ఏమవుతుంది, మనం రాడ్లు వేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పాదం ఆ ముందు జాయింట్ తర్వాత జాయింట్ పట్టి వేసి స్లాబ్ వేసి ఫిక్స్ చేస్తాం. బట్ ఈ చిన్నపిల్లల్లో మనం చెప్పిన మాట వినరు వాళ్ళు. సో వాళ్ళు కదిలిస్తూ ఉంటారు, అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో అవన్నీ కూడా ఎలా పేరెంట్స్ కూడా లైక్ పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్లు ఉంటారు, ఎవరైతే పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు ఫిజియాలజీ డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుందంటే మనం వాడే మందులు మన డోసుల్లో వాడటానికి లేదు, ప్లస్ ప్రతి మందులు వాళ్ళలో వాడడానికి లేదు. పెద్దవాళ్ళలో వాడే యాంటీబయాటిక్స్ కానీ డోసులు తగ్గించాలా, ప్లస్ కొన్ని యాంటీబయాటిక్స్ పనిచేయే వాళ్ళలో కొన్ని యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో అవన్నీ కూడా ప్లస్ పిల్లల్లో ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ రక్తం ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉంటుంది. సో పీడియాట్రిషియన్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. సో పీడియాట్రిషియన్ ఎవరైతే ఐసీయూలో ట్రైన్ అయిన పీడియాట్రిషియన్ ఇంపార్టెంట్. సో అలాగే ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్స్ మన డాక్టర్ సునీల్ గారు ఉన్నారనమాట అందులో. సో ఈ ఆర్థోపెడిక్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లల బోన్స్ చిన్నగా ఉంటాయి. 1.5 year కిడ్లో ఈ లెవెల్లో ఫ్రాక్చర్స్ చాలా అంత కామన్ కాదు. సో దానికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, రాడ్స్ అవన్నీ కూడా పిల్లల్లో ఆ సరైన సైజు కావాలి. సో అవన్నీ చూసుకొని రాడ్లు వేయాలి. సో ఈ విధంగా మల్టిపుల్ డిసిప్లిన్స్ మేమందరం కలిసి మల్టిపుల్ సర్జరీస్. సో ఇది ఒక కండ వేసాం, ఆ తర్వాత దాని మీద మళ్ళీ చర్మం వేయాలి. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ జరిగినాయి బాబుకి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పట్టింది మొత్తం. ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఫైనల్ ఇంకా చాలా ఈ సర్జరీస్ ఇంకా అయిపోయినాయి బాబు అని చెప్పడానికి.